కుంభాకార దర్పణానికి ఎదురుగా ప్రధానాక్షంపై కొంత దూరంలో వస్తువును వచ్చినప్పుడు ఏర్పడే ప్రతిబింబానికి సంబంధించిన కిరణ చిత్రాన్ని గీయడం. అయితే కుంభాకార దర్పణానికి సంబంధించి మనము దర్పణానికి ఎదురుగా మనకు వివిధ స్థానాలు అనేటివి ఏమి ఉండవు. వక్రతా కేంద్రం కానీ నాభి కానీ దర్పణానికి ఎదురుగా ఏమి ఉండవు. కాబట్టి కుంభాకార దర్పణానికి ఎదురుగా మనము వేరు సందర్భాల గురించి చర్చించాం. కొంత దూరంలో వస్తువును వచ్చినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మాత్రం చూస్తాం. ఇప్పుడు కుంభాకార దర్పణాన్ని మనం తీసుకుందాం. ఇట్లా ఇది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణానికి ఎప్పుడు కూడా వక్రతా కేంద్రం కానీ నాభి కానీ ఎలా ఉంటాయంటే వక్రతలం యొక్క లోపలి భాగం వైపు ఉంటాయి. వక్రతా కేంద్రం ఇది ప్రధానాక్షం సి, ఇది నాభి. ఇప్పుడు ఈ కుంభాకార దర్పణానికి ఎప్పుడు కూడా నాభి తర్వాత వక్రతా కేంద్రము ఇవన్నీ లోపలి భాగం వైపు, దర్పణం లోపలి భాగం ఉంటాయి. ఎదురు వైపు ఎటువంటి బిందువులను మనం ఉండవు, చూయించాం. కాబట్టి వస్తువుని ఇక్కడ కొంత దూరంలో ఎక్కడైనా ఉంచవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం కుంభాకార దర్పణాన్ని కొంత దూరంలో, దీనికి ఈ దర్పణం నుండి కొంత దూరంలో ఒక వస్తువును ఉంచినాము అని అనుకుందాం. ఇది వస్తువు, కొంత దూరంలో ఒక వస్తువును ఉంచినాము. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిబింబము ఏ విధంగా కుంభాకార దర్పణంలో ఏర్పడుతుంది అని మనం గమనిద్దాం. మనం ఏం చేస్తున్నాము, ఈ వస్తువు యొక్క పై భాగం నుండి కుంభాకార దర్పణానికి మనము ఒక ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక కాంతి కిరణాన్ని మనం గీస్తున్నాం. మనకు తెలుసు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణము ఎక్కడి నుంచి పోతుంది అని అంటే అది నాభి నుండి వస్తున్నట్టుగా విముఖీకరణ చెందుతుంది. ఈ విధంగా అది పరావర్తన చెందుతుంది. ఈ బిందువు నుండి పరావర్తన చెందుతుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం కుంభాకార దర్పణంపై పడి ఈ విధంగా పరావర్తన చెందుతుంది. ఈ పరావర్తన కాంతి కిరణం నాభి నుండి విముఖీకరణ చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏ కాంతి కిరణం తీసుకుందాం అని అంటే వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణం తీసుకుందాం. ఇది వక్రతా కేంద్రం. ఈ వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకుందాం. వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణము తీసుకుందాం. వక్రతా కేంద్రం వైపు ప్రయాణించే కాంతి కిరణము ఎలా వస్తుంది? దర్పణంపై పడి అదే మార్గంలో వెనుదిరిగి ప్రయాణిస్తుంది. వక్రతా కేంద్రం వైపు వచ్చే కాంతి కిరణము దర్పణంపై పడి అదే మార్గంలో వెనుదిరిగి ప్రయాణిస్తుంది. ఈ రెండు పరావర్తన కిరణాలను మనం ఇలా వెనుకకి పొడిగించాము. ఆ రెండు కాంతి కిరణాలు ఎక్కడి నుండి ఒక బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ రెండు కాంతి కిరణాలు ఈ బిందువు నుండి విముఖీకరణ చెందుతున్నట్టు కనిపిస్తుంది. ఈ బిందువు వద్ద నుండి మనం ప్రధానాక్షానికి ఒక లంబం గీసినాం అనుకోండి. ఈ లంబము ఏమవుతుంది అని అంటే ఈ వస్తువుకు సంబంధించిన ప్రతిబింబం అవుతుంది. కాబట్టి ఈ విధంగా విముఖీకరణ కాంతి కిరణాల వల్ల ఏర్పడే ఈ ప్రతిబింబాన్ని ఏమంటాము అని అంటే మిథ్యా ప్రతిబింబము అని అంటారు. ఇది మిథ్యా ప్రతిబింబము. కాబట్టి మనం కుంభాకార దర్పణంకి ఎదురుగా ఏ స్థానంలో వస్తువు ఉంచినా, కొంత దూరం దర్పణం నుండి ఏ స్థానంలో వస్తువు ఉంచినప్పటికీ అది ఎల్లప్పుడూ అన్ని సందర్భాలలో ఎల్లప్పుడూ కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈ మిథ్యా ప్రతిబింబం ఎలా ఉంది గమనిస్తే ఇది చిన్నదైన ప్రతిబింబము, చిన్నదైన లేదా క్షయీకృత మిథ్యా ప్రతిబింబము. ఈ ప్రతిబింబం ఎలా ఉంది? నిటారు ప్రతిబింబము. ఈ ప్రతిబింబము ఎక్కడ ఏర్పడిందంటే దర్పణం వెనక ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా కుంభాకార దర్పణము ఎల్లప్పుడూ కూడా దానికి ఎదురుగా ఉంచిన వస్తువుల యొక్క చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. అందువలన ఈ కుంభాకార దర్పణాలను మనం ఎప్పుడు కూడా వాహనాలలో వెనక వచ్చే
వచ్చే వాహనాలను చూడడానికి వీలుగా రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తాం. అందువరకు దూరంతో సంబంధం లేదు, ఎంత దూరంలో ఉన్నా దర్పణానికి దగ్గరగా ఉన్నా అది ఎల్లప్పుడూ కూడా చిన్నదైన నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.